నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. ప్రస్తుతానికి చిరంజీవి అమ్మగారు అంజనాదేవి గారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. సో మనకు తెలిసిన విషయమే కదా, సోషల్ మీడియాలో కథనాలు ఎట్లా ఉంటాయో. అస్సలకే బాగాలేదు, హాస్పిటల్లో పెట్టేశారు, హాస్పిటలైజ్డ్ అయిపోయారు. చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వారి వారి పనులు ఆపేసుకుని ఉరుకులు పరుకుల మీద తల్లి దగ్గరికి వెళ్ళారు. ఇలా రకరకాల కథనాలు చూస్తున్నాం. ఏ తల్లికి బాగోపోతే ఏ పరిగెట్టుకుని వెళ్తారు కదండి. షూటింగ్లో అయితే మనం ఉండలేం కదా. ఎంత పెద్ద క్యాబినెట్ మీటింగ్ అయినా అమ్మకన్నా ఎక్కువ కాదు కదా, వెళ్తాం ఖచ్చితంగా. బట్ ఏదో అయిపోయిందని ఒక వార్త. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగారు ఎలా ఉన్నారు చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందే నాగబాబు గారు ఎక్స్లో పోస్ట్ చేశారు, ఆవిడ క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఒక మెగాస్టార్ గారి తల్లిగా, లేదంటే ఒక ఎమ్మెల్సీ గారి తల్లిగా, ఒక డిప్యూటీ సీఎం తల్లిగా ఆవిడ అందరికీ సుపరిచితులే. సో ఎట్లా ఏమైంది, ఎందుకంటే ఒక కొన్నేళ్ళ కిందట తండ్రి గారు కూడా చనిపోయారు. ఇప్పుడు తల్లి గారు ఆవిడ అంజనాదేవి, ఎందుకంటే ఆవిడ పేరు మీద కూడా నాగబాబు గారు ప్రొడ్యూస్ చేశారు చాలా సినిమాలు, అంజనా ప్రొడక్షన్స్ అని. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు కొణిదెల ప్రొడక్షన్స్గా మార్చారు. సో అంజనాదేవి తగ్గట్టుగానే, యాక్చువల్ హనుమంతుడి తల్లి పేరు అది, దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా చిరంజీవి. సో ఆవిడ నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఎట్లాంటి హేమా హేమీలను కొడుకులను ముగ్గురు కూడా. ఎందుకంటే ఒకసారి ఆయన పృథ్వీ గారు 30 సెంట్రిస్ట్ అంట కదా, ఆయన కూడా ఒకసారి జబర్దస్త్ ప్రోగ్రామ్ దేనికి వచ్చినప్పుడు నాగబాబు గారు జడ్జిగా ఉన్నప్పుడు అతను అదే అన్నాడు, అన్నా ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒకడు తోపుగా ఉంటాడు, ఒకడు స్టార్ అవుతాడు, హైలైట్ అవుతాడు, మీ ముగ్గురు అసలు హైలైట్ అన్న, ముగ్గురే కాదు మనవడు అంటే వాళ్ళ ముగ్గురు నుంచి వచ్చింది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఫ్యామిలీలో ఒక్కరు సరిగ్గా స్థిరపడితే ఎంటైర్ ఫ్యామిలీ కొట్టుకొచ్చేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి ఎంత మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడో. మీరు అన్నట్టు కొడుకు, కోడలు, కూతుళ్ళు, తమ్ముళ్ళు పిల్లలు, అక్క చెల్లెలు పిల్లలు, సాయిధరం తేజు, వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది హీరోలు ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయినారు. వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీలో నిలదొక్కించుకోవడానికి నానా యావాగీవి పడుతున్నారు. దాన్ని ఏమన్నా తెలుగు రాలేదు కానీ అబ్బా ఎంత కష్టమో, ఎంత ముందుకు తోద్దామన్నా వెళ్ళలేని పరిస్థితి. బట్ ఏంటో చిరంజీవి గారి అదృష్టమే అది. చిరంజీవి గారి అదృష్టం కాదు, అంజనాదేవి గారు చేసుకున్న పుణ్యం అంటే ఆమె బ్లెస్సింగ్స్ అనిపిస్తుంది నాకు. ఏదేనండి, ఇప్పుడైనా సరే అంటే జనరల్గా నేను కూడా నమ్మేది తల్లిదండ్రులు చేసిన పుణ్యమే. అందుకే అంటారు మనకి ఊర్లలో, మీకు ఐడియా ఉందో లేదో, తాతలు చేసిన తరతరాలు అంటారు. అంటే మంచి అవని తరతరాలకి, చెడవని తరతరాలకి అది ఈడ్చిపెట్టి కొడుతుంది. అది మంచి కూడా అలాగే చూపిస్తుంది. మేబీ వాళ్ళ పూర్వీకులు లేకపోతే చిరంజీవి గారు లాంటి వాళ్ళు మంచి చేయడం వల్ల అంటే వాళ్ళు కూడా ఊరికే సోషల్ మీడియాలకు రావడమో లేదా వార్తలో నిలబడమో, ఆ విషయం హడావుడి చేయడము ఎక్కడ ఉండదు. చూడండి, అంటే యథా రాజా తథా ప్రజ అన్న ఊరికే అనలేదు. ఒక పెద్ద ఇంటికి పెద్ద కరెక్ట్గా ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ అడుగుజాడులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కొద్ది భయంకే ఇంకొంచెం బాధ్యతగా ఉంటారు వాళ్ళు. సో ఆమె ఏం కాలేదు. ఈ సోషల్ మీడియాలో అదిగో పులంటే ఇదిగో తోక. ఆ మధ్యకాలంలో మీరు నంబరు మెగాస్టార్ గారు అనారోగ్యం రాశాడు ఎవడో. తీరా చూస్తే మెగాస్టార్ కాదు, మలయాళం మెగాస్టార్ అంట. అక్కడ మెగాస్టార్ నేను గొత్తుకోమన్నా ఒకసారి, ఏంటిది చిరంజీవి గారికి ఏమైంది అని. ఎక్కడ ఇప్పటికి పెద్ద గగ్గోలు అయిపోతుంది కదా. ఎందుకంటే ఆ మధ్యన లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన ఇన్ని వేల స్టెప్స్ వేశారని వచ్చినప్పుడు, అరే అప్పుడు ఆ టైం బాగోలేదు కదా. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ 70 years ఇప్పుడు ఎట్లా ఉంది. తీరా లోపల మ్యాటర్ చూస్తే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారికి శిస్తు చేసింది అన్నట్టుగా ఉంది ఆ మ్యాటర్. సో అట్లాగా మన వాళ్ళు కొంచెం ఝలకిస్తుంటారు. చిరంజీవి గారికి ఎంత ఏజ్ వచ్చిందని మనం మాట్లాడుకున్నప్పుడు అంజనాదేవి గారు కూడా కాస్త పెద్ద ఆవిడే, వయసు రీత్యా కాస్త మోకాళ్ళ నొప్పులు. మనమే సింపుల్ లాజిక్ అండి, ఆయాసపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు అంటే బాగా గుర్తొచ్చింది. చిరంజీవి గారి పెద్ద కుటుంబానికి కదా, ఈయనకి 70 తక్కువలో అప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి ఆవిడకు ఒక 15 ఏళ్ళు వేసుకోండి. 15 ఏళ్ళకి ఈయన పుట్టారు, ఒక 15 ఏళ్ళు వేసుకుని 70 15 కదా చిరంజీవి గారికి అక్కలేరా తెలియదు. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఆవిడకి ఇంకా 13 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది అనుకున్నాం అప్పుడు పూర్వం రోజుల్లో కాబట్టి. 14 ఏళ్ళకు అక్క పుట్టేసింది, 15 ఏళ్ళకి పుట్టాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో 70 15 85 సంవత్సరాలుగా. బట్ కొడుకులు కోడళ్ళు ఎప్పుడు చక్కగా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రియారిటీ ఆవిడకే ఇచ్చి ఆవిడనే బాగా చూసుకొని చేస్తారు కాబట్టి ఆ ఆనందమే మరి కొన్నాళ్ళు బతికేలా చేస్తుంది ఎవరికైనా సరే. సో ఆవిడ హ్యాపీగా ఉన్నారు చాలా. అసలు కొడుకు డిప్యూటీ సీఎం అయినప్పుడైతే ఆవిడ ముఖం వెలుగు చూడాలి, అసలు ఎంత ఆనందమో. ఫస్ట్ ఆ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కూడా వచ్చి తల్లి కాళ్ళకు దండం పెట్టి మరీ వెళ్ళాడు ఆయన.
డిప్యూటీ సీఎం అదే ఎలక్షన్తో గెలిచిన తర్వాత ఇంక డిప్యూటీ సీఎం అని ఏమి అనౌన్స్ చేయలేదు. బట్ వచ్చి తల్లి కన్నా ముందు అన్నయ్య కాలు మీద పడి నమస్కారం పెట్టాడు, అన్నయ్యకి వదినికి. అంటే అది వాళ్ళ కుటుంబం. ఆయన చాలా సందర్భాలు చెప్పాడు, నాకు ఎక్కువగా అన్నయ్య కన్నా వదిన దగ్గర ఎక్కువ చనువు అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అక్కడ కూడా మళ్ళీ చూడండి, ఇంటికి పెద్ద కొడుకు ఎంత ప్రియారిటీయో వంశం ఎవరి నుంచి వస్తుంది. అందుకే నార్త్లో చూడండి బహు అంటారు, వాళ్ళు కోడలికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన దగ్గర కన్నా. ఎందుకంటే వంశం అంతగా వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి రాబోయే వంశం అని కోడలికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇంటి మహాలక్ష్మి అన్నట్టుగా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంతఃపురం సినిమా హిందీలో ఆడకపోవడానికి కారణం అదే. అంతఃపురం మనకి బ్లాక్ బాస్టర్, ఏది కృష్ణవంశీ గారి సినిమా హిందీలో అంతగా ఆడలేదంట. అంటే దానికి కొంతమంది మేధావులు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అక్కడ కోడల్ని చాలా పూజనీయురాలుగా ఇంటి మహాలక్ష్మిగా చూస్తారు, కోడలికి చాలా మామ సఫర్ చేసే సీన్లు ఉంటాయి కదా అందులో. అంటే బిడ్డను తీసుకుందో దాన్ని నువ్వు గమ్మున ఉండి ఇంట్లో ఉండు అన్నట్టుగా. సో అందుకు ఆడలేదు అని. అట్లాగా ఇక్కడ ఆవిడ అంజనాదేవి గారికి ఎంత ప్రాధాన్యత ఉందో మళ్ళీ సురేఖ గారు కూడా అంతే ప్రాధాన్యత. అదే ఇద్దరు అత్తా కోడళ్ళు అండ్ ఈ కోడలు ఉపాసన గారు అందరూ 3 జనరేషన్ కోడళ్ళు, కొనిదెల వారి కోడళ్ళు అత్తమ్మాస్ కిచెన్ అని పెట్టుకున్నారు. ఎవరికి ఏ అత్తమ్మో మనకు అర్థం కాదు. ఫన్నీ వీడియోస్ పెడతారు, చాలా సంతోషంగా ఉన్నారు. అంటే మేబీ ఆవిడ కూడా అప్పటి వంటలు కొన్ని తెలియచెప్పడం, అప్పుడు ఇలా చేసేవాళ్ళం, అన్ని రోట్లో రుబ్బేవాళ్ళం, దంచేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ వెపన్స్ వచ్చేసాయి, ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. కానీ అట్లా మొత్తానికి ఆవిడ అలాంటి వాటి వల్ల 10 కాలాలు చల్లగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆవిడ కూడా బాగానే ఉంది. ఇంతకుముందు నాగబాబు గారు కూడా, ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా పోస్ట్ చేశారు, మా అమ్మ తల్లి గారు క్షేమంగా ఉన్నారు, మీ అందరి ప్రార్థనల వల్ల బాగానే ఉంది, బాగానే ఉంటుంది కూడా అన్నట్టు పెట్టాడు. ఆందోళన చెందడం కరెక్టే, మనకు కూడా అయ్యో ఏమైంది అది వస్తుంది. కానీ అదే ఇప్పుడు మనం 1 కిలోమీటర్ నడమంటే నడవగలుగుతామండి, ఆయాసం రాదు, వయసు ఉంటుంది కదా. సో దానివల్ల కాస్త నలతగా ఉండొచ్చు. దట్టు సీజనల్ ఎఫెక్ట్ ఉంది. మనమే ఏమంటారు, సీజనల్ కాకపోయినా ఆ సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చాక ఏదో ఒకటి రోజుకొకటి ఏదో ఇష్యూ, కీళ్ళ నొప్పులని, నడుము పట్టేసిందని, తల బరువుగా ఉందని, తల తిరుగుతూ ఉందని, బీపీలు షుగర్లు కామన్ అయిపోయాయి మన ఇంట్లో వస్తువులు. బట్ ఇంక వాళ్ళు ఫుడ్ మనకన్నా మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అలా ఉన్నారు. మన జనరేషన్ ఎప్పటి వరకు ఉంటుందో, మనకున్న ఈ వర్క్ స్ట్రెస్ కి ఇంకా కష్టం. సో అలాంటప్పుడు కొంచెం నలతగా ఉందంటే బానే ఉంటది, కానీ రకరకాల కథనాలు, రకరకాల వార్తలు, ఇది సోషల్ మీడియా కొంతమంది ఇబ్బంది పెట్టేస్తున్నారు, కొంతమంది చంపేస్తున్నారండి బతికున్న వాళ్ళు. అది అక్కడ బాధాకరం. బాధ ఇది హుటాహుటని వెళ్ళిపోయారు, అయ్యో ఏమైపోయిందో, తమ్మునీళ్ళు అలా ఉంటుందా, షూటింగ్ ఆపేశారు, మరి ఆపరా. అంటే పొరపాటున ఆవిడ ఏదో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయినా అయ్యో ఏమైందని ఆతృత వెళ్తాం కదా, సహజం. అది బాధాకరం అనిపిస్తుంది. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.